సార్ ఒక పార్టీ అధ్యక్షుడు చెప్పండి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ అధికారం గురించి దాదాపు 19 నెలల కాలం అవుతుంది. ఈ 19 నెలల కాలంలో గతానికన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది, రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది, సంక్షేమం అభివృద్ధి జోడెద్దులు బండిలాగా వెళ్తుంది అనేది పదే పదే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ఒక పార్టీ అధ్యక్షులు మీకు ఏమన్నా మార్పు ఏం కనబడుతుందా? అభివృద్ధి సంక్షేమం జోడెద్దులు బండిలాగా వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో? అంటే నేను అనేది ఏంటి అంటే, అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా హైపోథెటికల్ కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం సంపద పెరిగింది అని అన్నాం అనుకోండి, సంపద పెరిగింది అని చెప్పడానికి కొలమానం ఏంటి? సంపద పెరిగింది, రాష్ట్ర అభివృద్ధి జరిగింది, కొలమానం ఏంటి? కొలమానం ఏంటి అంటే నేను మీకు చూపిస్తా. ఈ రెండిట్లో ఏది పెద్దది? బుక్ పెద్దది. బుక్ పెద్దది, బాటిల్ చిన్నది. చిన్నది. ఓకే, మీ మొబైల్ ఇవ్వండి. ఈ రెండిట్లో ఏది పెద్దది? బాటిల్ పెద్దది. ఎందుకు పెద్దది బాటిల్? హైట్గా ఉంది, ఎక్కువ ఉంది, లోలో ఉంది. సో బుక్ మధ్య ఇది పెట్టినప్పుడేమో బుక్ పెద్దది అన్నారు, మొబైల్ ఈ బాటిల్ పక్కన పెడితే బాటిల్ పెద్దది అన్నారు. సో మీరు ఒకటి పెద్దది ఒకటి చిన్నది అని చెప్పడానికి మీకేం కావాలి? కంపారిజన్ కావాలి. కంపారిజన్ లేకుండా చెప్పలేరు. సేమ్ డెవలప్మెంట్ కూడా అంతే. డెవలప్మెంట్ కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అయ్యింది అని చెప్పడానికి కొలమానం ఏంటి అంటున్నా? గతంలో ఉన్న స్టాటిస్టిక్స్ ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ కంపేర్ చేయాలి, అవునా? అప్పుడున్నటువంటి పవర్ పర్చేజింగ్ కెపాసిటీ, ఇప్పుడున్నటువంటి పవర్ పర్చేజింగ్ కెపాసిటీ, పీపీపీ కంపేర్ చేయాలి. అప్పుడున్న జిఎస్టీ వసూలు, ఇప్పుడున్న జిఎస్టీ వసూలు కంపేర్ చేయాలి. అప్పుడున్నటువంటి పవర్ పీపుల్స్ పర్చేజింగ్ కెపాసిటీ అంటే పీపీపీ ఇంతకుముందు చెప్పినట్టు అది చేయాలి. లేదు, ప్రజల యొక్క తలసరి ఆదాయం, తలసరి పర్చేజింగ్ కెపాసిటీ వేరు, తలసరి ఆదాయం వేరు. సో తలసరి ఆదాయం అనేది కంపారిజన్ చేయాలి. గత ప్రభుత్వానికో లేకపోతే ఇప్పుడు ప్రభుత్వానికో లేకపోతే గత సంవత్సరానికో ఇప్పుడు సంవత్సరానికో కంపారిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జిఎస్టీ గత సంవత్సరంలో ఇంత వసూలైంది, ఇప్పుడు ఎంత వసూలైంది. జిఎస్టీ వసూలు ఎక్కువైంది అంటే కారణం ఏంటి? ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది అంటే అర్థం ఏంటి? ప్రజలకు ఇన్కమ్ పెరిగింది. ప్రజలకు ఇన్కమ్ పెరిగింది అంటే అర్థం ఏంటి? డెవలప్మెంట్ పెరిగింది. డెవలప్మెంట్ పెరగటం వల్ల ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వల్ల పర్చేజ్. ఇప్పుడు మీరు ఎప్పుడు కారు కొంటారు? మీ దగ్గర డబ్బులు ఉంటే కారు కొంటారు. మీ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి? నాలాంటి వాళ్ళని 100 మందిని ఇంటర్వ్యూలు చేస్తే వస్తాయి. నాలాంటి వాళ్ళు 100 మంది ఇంటర్వ్యూ చేయాలంటే, మాలాంటి వాళ్ళు 100 మంది ఇంటర్వ్యూ చేయాలంటే దానికి ఒక పరిస్థితి, ఇంటర్వ్యూ చేసినందుకు డబ్బులు ఇవ్వాలి. ఇలా మీ యొక్క కొనుగోలు శక్తి, ఇలా మీ యొక్క ఇన్కమ్ పెరిగితే మీరు కొంటారు. కొన్నప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారు. ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే జిఎస్టీ వస్తుంది. ఇలా ప్రజల యొక్క ప్రతి ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా స్టాటిస్టిక్స్ రూపంలో ఉంటుందండి. గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు 19 నెలల కాలంలో ఎంత, ఈ సంవత్సరంలో చేసిన 19 నెలల కాలంలో అప్పు ఎంత? ఇప్పటికి 3 లక్షల కోట్లు అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 నెలల కాలంలో. ఈ 19 నెలల కాలంలోనే అప్పటి వరకు ఉన్నటువంటి అప్పు, ఆ అప్పు వేరు. 2024 జూన్ 11 ముందు అప్పు వేరు. ఇప్పుడున్నటువంటి అప్పు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు 19 నెలలకి. మళ్ళీ రాబోయే 3 సంవత్సరాలకి ఎంత చేస్తారో నాకు తెలియదు. ఈ 3 లక్షల కోట్ల రూపాయలతోటి ఏమి డెవలప్మెంట్ చేశారు రాష్ట్రంలో? P4 మోడల్ అన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికి తెలియదు, ఓకేనా? సూపర్ 6 అమలు అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు జరిగిందా? 20 లక్షల ఉద్యోగాలు కల్పన జరిగిందా? 20 లక్షల ఉద్యోగాలు కల్పించామని లోకేష్ గారు చెప్తారు. యువతకు ఉద్యోగాలు కల్పించామని. ఎక్కడ జరిగింది అంటున్నాను నేను. జరిగింది అనేది వాస్తవం అయితే రిపోర్ట్ చేయండి. పలానా సుబ్బారావుకి ఇచ్చాం, వెంకటరావుకి ఇచ్చాం, శ్రవణ్ కుమార్కి ఇచ్చాం, రంగారావుకి ఇచ్చామని చెప్పండి. ఇదిగో ఈ కంపెనీ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఈ కంపెనీ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఈ కంపెనీ ఇన్ని ఉద్యోగాలు వచ్చింది, ఇదిగో డిఎస్సి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, కానిస్టేబుల్ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం. మీరు స్టాటిస్టిక్ రిపోర్ట్ చేయండి 20 లక్షల ఉద్యోగాలకి. అంటే మొన్న కానిస్టేబుల్ నియామక పత్రాల్లో 2021లో 2022 దానికి సంబంధించిన మాట్లాడేటప్పుడు జాబ్ అంటే గుర్తొచ్చేది బాబు అన్నారు చంద్రబాబు గారు. దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటే గుర్తొచ్చేది. 2,60,000 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఫిల్ చేయమనండి సార్. ఇప్పుడు రాష్ట్రంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇచ్చారా? 1,500 రూపాయలు మహిళకి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇంకెక్కడ ఉంది సూపర్ 6? సూపర్ 6 లో 90% అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. అదే 90% ఏంటంటే నేను చెప్తాను.
15,000 రూపాయలు పిల్లలకు అన్నారు, 13,000 రూపాయలే ఇచ్చారు. రైతులకు 20,000 రూపాయలు అన్నారు, 7,000 రూపాయలే ఇస్తున్నారు. అండ్ సూపర్ 6 లో గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఒక్కళ్ళకు కూడా 2 సిలిండర్లు 1 సిలిండర్లో ఇచ్చారు. గత 19 నెలల కాలం 1 సిలిండర్ ఇచ్చారు, ఇంతవరకు సిలిండర్లు ఇవ్వలేదు. మహిళలకు 15,000 రూపాయలు ప్రతి నెల 1,500 రూపాయలు అన్నారు, ఇంతవరకు ఆ పథకం అమలు పరచల. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, ఎవరికి? యువతకి ఎవరైతే నిరుద్యోగం వాళ్ళకి ఇవ్వలేదు. అండ్ 20 లక్షల ఉద్యోగాలు కల్పన్నారు, అది లేదు. ఇంకెక్కడుందండి సూపర్ 6? బస్ ఒకటి, అది కూడా 5 లగ్జరీ సూపర్ కేటగిరీ బస్సులన్నింటినీ తీసివేసి హాఫ్గా ఇంప్లిమెంట్ చేశారు. అరే మీరు అమలు చేసే ప్రతి పథకం డిఫెక్ట్ పథకమే కదా. సంపూర్ణంగా ఒక పథకం అమలు చేశారా? 10,000 రూపాయలు వాలంటీర్కి ఇస్తా ఉన్నారు, ఇస్తున్నారా? సో సూపర్ 6 అనేది అట్టర్ ఫ్లాప్ పథకం. పైగా ఇంకో పథకం, కొత్త పథకం పెట్టి సూపర్ 7 అని మీ కేసులను విత్డ్రా చేసుకుంటున్నారు. సో నేను అనేది ఏంటి అంటే, ప్రజల యొక్క డెవలప్మెంటు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి సూచిక రూపంలో ఉంటుంది. రిలీజ్ గత ప్రభుత్వంలో ఇంత తలసరి ఆదాయం ఉంది, ఈ సంవత్సరం ఇంత ఉంది. గత ప్రభుత్వంలో పారిశ్రామిక అభివృద్ధి ఎంత ఉంది, ఈ సంవత్సరం ఇంత ఉంది. గత ప్రభుత్వంలో FDR డెవలప్మెంట్స్ ఎంత వచ్చినాయి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సరం ఇంత ఉంది. గత ప్రభుత్వంలో ఇన్ని కంపెనీలు పెట్టాం, ఈ సంవత్సరం ఇన్ని కంపెనీ. గత సంవత్సరంలో GST ఎంత వసూలైంది, ఇప్పుడు GST ఎంత వసూలు అవుతుంది. గత సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అంటారు దాన్ని, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి, ఇన్ఫ్లేషన్ ఎప్పుడైనా తక్కువ ఉండాలి. రాష్ట్రంలో టమాటా రైతు దగ్గర నుంచి కొనేదేమో రూపాయికి, మార్కెట్లో అమ్మేదేమో 50 రూపాయలకి. అరటిపండు రైతు దగ్గర నుంచి కొనే డజన్ ఒక గెల వచ్చేసరికి 3 రూపాయలు ఉంటుంది, బయటకు వచ్చేసరికి డజన్ 50 రూపాయలు ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ ఏ స్థాయిలో ఉంది? ఒక సామాన్యుడు, ఒక నిరుపేద అద్దె కట్టుకోవడానికి కూడా బాధపడుతూ ఇంకా రోజుకి 3 పూట్ల పుష్టిగా తిన్నాడంటే చాలా గొప్ప. 70% ఫ్యామిలీస్ లో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో అర్ధాకలతో పడుకుంటున్నారు. మా ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతృప్తిగా ఆఫ్ ఇన్ఫ్లేషన్ సంతృప్తిగా ఉన్నారు, సంక్షేమంతో ఉన్నారని చెప్పి అంటారు. మీరు 3 పూటలు తినడానికి చాలా ఇబ్బంది పడుతుంది మీరు చెప్తారు. వెళ్ళి గ్రామాల్లో వెళ్ళి చూడమనండి సార్. నేనెందుకు దానికి ఎండార్స్ చేయాలి? ప్రభుత్వం బాగుంది అన్నప్పుడు నేను అంటున్నాను, రిపోర్ట్లు రిలీజ్ చేయండి. మీరు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు చూస్తే రాష్ట్రంలో పరిస్థితి అర్థమవుతుంది. రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో అర్థమవుతుంది. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అని చెప్పేసి కనీసం పట్టుమని 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చే పరిస్థితి లేదు. నేను అన్ని రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగా, ఇస్తారా లేదో నాకు తెలియదు. కానీ సో రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు అండి, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిడిల్ క్లాస్ ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, టీచర్లు పోలీసులు ఇబ్బంది పడుతున్నారు, చిరు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వెళ్ళి చూడండి, రోజు ధర్నా చౌక్లో వేల మంది ధర్నా చౌక్లో చేయని ఉద్యమం లేదు. డాక్టర్ల దగ్గర నుంచి ఇబ్బంది పడుతున్నారు, మెడికల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇబ్బంది పడుతున్నారు, నర్సుల దగ్గర నుంచి ఇబ్బంది పడుతున్నారు, స్టాఫ్ నర్సులు ఇబ్బంది పడుతున్నారు, పారా వాలంటీర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడని కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్మెంట్ ఎవరున్నారు? ఎవ్వరు లేరు. అందరూ అసంతృప్తిగానే ఉన్నారు. 19 నెలల కాలంతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. వీళ్ళకి అర్థమైంది, చాలా క్లియర్గా అర్థమైంది, ప్రభుత్వం ఇక రాదు. అందుకని అందని కాడికి దోచేసుకుంటున్నారు. ప్రభుత్వంలో భూములన్నీ అమ్మేసుకుంటున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ ప్రభుత్వ భూములు అమ్మేసుకోవటం, ఎక్కడ దొరికితే అక్కడ సందులో డబ్బులు దోచేసుకోవటం.